సాతాను ఈ లోకాన్ని మోసం చేస్తున్న వ్యక్తి. దేవుని యొక్క సంకల్పాన్ని మనుషుల యొక్క హృదయాల్లో ప్రకాశింపకుండా పాపము చేత మనుషుల్ని పరిపాలిస్తూ దేవుని యొక్క రాజ్యానికి వేరుగా బ్రతికేటువంటి వారుగా అనేక మంది ఆత్మలను చేయటమే వాని యొక్క పని. వాడు నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి. వారితో పాటు అనేక మంది నరకానికి తీసుకెళ్ళటకు వాని యొక్క ప్రయత్నాలు ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా వాడు అబద్ధముతోనూ మోసముతోనూ ప్రజల్ని నడిపిస్తూ దేవుని యొక్క సంకల్పానికి వేరుగా ప్రజలు జీవించేట్లుగా చేయటమే వాని యొక్క లక్ష్యం. వాని లక్ష్యాన్ని చేరుకోవడానికి గర్జించు సింహం వలె ఎవని మింగుదా అని రాత్రింబగళ్ళు వాడు చేసేటువంటి ప్రయత్నాలు చాలా బలంగా ఉన్నాయి. కనుక ఈ లోకంలో సాతాను అబద్ధాన్ని మనుషులకు చూపిస్తున్నాడు. అబద్ధము చేత మనుషుల్ని పరిపాలిస్తున్నాడు. వాడు మోసము చేత అనేక మంది ప్రజల్ని వారి యొక్క ఆత్మల్ని దేవుని యొక్క సంకల్పానికి వేరుగా జీవించేట్లు చేస్తున్నాడు.